క్షణం నిన్ను చూడగా నా కాలాలే పలుకగా నా ప్రాణం నీ పాడలే నన్ను రాకేనా పవిత్ర హృదయము నీ ధ్యానం వేదాము నీ నామమే నా పాతలం నిన్ను కొలిచనే శ్రీ సాయిరాం నా దీపం నీవే నా అందాల విలాసం నీవే నిండు ఈ లోకం నీ జననం శ్రీ సాయిరాం ప్రభువే నా ప్రీతి నీ ఆనందం నా మూర్తి నీ రూపం నా జీవిత పర్యంతం నీ పాడలు పలుకానే నీ కృపాన తాళపులే నీ దయాన చేలువులే శ్రీ సాయిరాం నీ స్మరణమే నీ జన్మల పరమనమే శ్రీ సాయిరాం నా దీపం నీవే నా అందాల విలాసం నీవే నిండు ఈ లోకం నీ జననం శ్రీ సాయిరాం ప్రభువే सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि భక్తమాశలకు మనవి రేపటి రోజు శ్రీరామనవమి పర్వదిన శుభ సందర్భంగా ముందు రోజు అనగా ఈరోజు మరి కాసేపట్లో ఆలయ ప్రాంగణమనందు సీతారామచంద్ర స్వామి వాళ్ళ ఎదుర్కోళ్ల మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఆలయానికి వేయించేసి ఎదుర్కోళ్ల మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి సీతారామచంద్ర స్వామి వాళ్ళ కృపకు పాత్రులు కావలసిందిగా మనవి రేపటి రోజు శ్రీరామనవమి పర్వదిన శుభ సందర్భంగా ఉదయం 9:30 నుండి ఆలయ ప్రాంగణమనందు రంగరంగ వైభవపేతంగా వేదమంత్రములతో మంగళ వాయిద్యములతో సీతారామచంద్ర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం 12:30 సీతారామచంద్ర స్వామి వాళ్ళ అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమము తిరిగి రాత్రి 7:30 సీతారామచంద్ర స్వామి వాళ్ళ పల్లకి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాత్రి 8 చందనోత్సవ కార్యక్రమము 8:30 పవళింపు సేవా కార్యక్రమము రాత్రి 9 శేజహారతితో రేపటి రోజు కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తిగా వెంచుకొని నవరాత్రి కార్యక్రమంలో భాగంగా 7 రోజులు కూడా సుందరకాండ పారాయణ నిర్విఘ్నంగా జరిపించుకొని కళ్యాణానంతరం 7వ తారీఖు సోమవారం ఉదయం 10:30 నుండి 12 వరకు స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా సోమవారం నిర్వహించడం జరుగుతుంది అనంతరం మంగళహారతి తీర్థ ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 రోజులు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు నిర్వహించేటటువంటి ఎదుర్కోళ్ల మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి కార్యక్రమంలో పాల్గొని రేపటి రోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లుండి స్వామివారి పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ళ కృపాకటాక్షములకి పరిపూర్ణంగా పాత్రుడు కావాల్సిందిగా మనం చేస్తున్నాం మరి కాసేపట్లో ఎదుర్కోళ్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది భక్తులందరూ మహిళలందరూ కూడా ఆలయానికి వేంచేసి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి సీతారామచంద్ర స్వామి వాళ్ళ కృపకు పాత్రుడు కావలసిందిగా మనవి రాజా రామచంద్ర భగవానికి జై
రామచంద్ర భగవానికి అయినటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క రామనామం. ఏ నామం అయినా కొద్దిగా ఒత్తులో పొల్లులో కొద్దిగా పలకాలంటే కష్టమే, కానీ ఈ రామనామం మాత్రం చాలా తేలికగా ఉండేటటువంటి నామం, మధురమైనటువంటి నామం. రా అనేటువంటి అక్షరం మనం పలికినట్టయితే నోరు తెరుచుకుంటుంది. దేనికంటే మనం కలియుగంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా లోపలికి బయటికి వెళ్ళిపోవడానికి. మా అనే అక్షరం అనగానే పెదాలు ముడుచుకుపోతాయి, అంటే పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళి పుణ్యమంతా మన దగ్గర ఉండిపోవడానికి. అంత చక్కనైనటువంటి రామ అనేటువంటి పదము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. కోటి జన్మ కృతం పాపం రామనామ స్మరణముచ్చరే. ఒక్కసారి నామనామస్మరాన్ని ఉచ్చరిస్తే కోటి జన్మలా చేసినటువంటి పాపం అంతా కూడా తొలగిపోతుందట. అంత ముఖ్యమైనటువంటిది యొక్క రామనామం. కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, శ్రీరామ నవమి. ఈరోజు నవమికి ముందుగా వచ్చేటటువంటి తిథి అష్టమి. అంటే ఈ యొక్క తిథి రోజు శ్రీరామనవమి రోజు రామచంద్రుల వారు జన్మిస్తే అష్టమి తిథి యందు అమ్మవారు జన్మించినటువంటి తిథి. అష్టమి తిథి రోజు సీతమ్మ వారు జన్మించిందట. అందుకని అందరూ అష్టమి అంటే భయపడుతుంటారు, అష్ట కష్టాలు వస్తాయి అమ్మో అష్టమి అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఏదైనా సరే మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది, తిథివార నక్షత్రాల్లో ఏమీ ఉండదు. కాబట్టి మన సంకల్పము, మనం చేసేటువంటి విధానము, మనం నమ్ముకున్నటువంటి దాని మీద, మనం చేసేటువంటి శ్రద్ధాభక్తుల మీదనే మనకు వచ్చేటువంటి ఫలితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంత సీతమ్మ వారు అంత దేవత కూడా మనకి ఈ రోజుకు కూడా కొన్ని యుగాలు గడిచిపోయింది. సీతమ్మ వారు రాముల వారిని వివాహం చేసుకొని మనం ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆదర్శమైనటువంటి దంపతుల్ని కలుసుకొని ప్రతి సంవత్సరం వివాహం చేసుకుంటూ ఉన్నాం. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆదర్శమైనటువంటి పుణ్య దంపతులు సీతారామచంద్ర స్వామి వారు. కాబట్టి ఈరోజు రామనవమి సందర్భంగా స్వామివారికి అమ్మవారికి ఎదురుగోళ్ల కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. అప్పట్లో ఏ విధంగా అయితే చేసుకున్నారో అదేవిధంగా మనం ఈరోజు కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటిది. కృతయుగం నుంచి కూడా ఈ యొక్క రామచంద్ర స్వామి వాళ్ళ లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి దగ్గరికి స్వామివారి రావడము, వివాహం చేసుకోవడానికి జనక మహారాజు గారిని సమ్మతించడము, మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళడము, శివధనస్సుని విరవడము, ఇవన్నీ కూడా ఎదురుగోళ్ల కార్యక్రమంలో జరిగేటటువంటి పూర్వకాలంలో జరిగినటువంటి విధానాలు. దాన్ని ఆరంగా తీసుకొని మనం ఈ రోజున స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో అమ్మవారికి స్వామివారికి ఎదురుగోళ్ల కార్యక్రమము, వారి యొక్క గోత్రనామాలు, సంకల్పము, ప్రవర కార్యక్రమము, వాళ్ళ గోత్రాలు ఏమిటి, వాళ్ళ తండ్రి గారు, తాతగారు, 3 తరాలు వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పుకొని వివాహం చేసుకోవడానికి సమ్మతించేటువంటి విధంగా ముందు రోజు యొక్క ఎదురుగోళ్ల కార్యక్రమం అనేటువంటి చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా సంకల్పం చెప్పుకున్నాం. మనం దేనికైనా సరే సంకల్పం చేస్తాం. సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కార్యమైనా సరే తలపెట్టినటువంటి కార్యంలో ఎటువంటి విఘ్నములైనటువంటి లేకుండా నిర్విఘ్నంగా సాగుతుంది. ఏ పూజ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా మనం సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పంలో మనం బాగుండాలి, మన పరివార వర్గం వాళ్ళు బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో బాగుండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి, మనం తలపెట్టినటువంటి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలి అనేటువంటి సంకల్పం అనేటువంటిది ముందుగా మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటాం. అదేవిధంగా ఈరోజు రేపటి రోజు రాముల వారి వివాహం సందర్భంగా మనం వివాహంలో చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం, లగ్న పత్రిక రాసుకుంటాం. ఫలానా టైంకి, ఫలానా నక్షత్రానికి, ఫలానా ముహూర్తానికి వివాహం చేసుకుంటున్నాము అని. అదేవిధంగా దేవ కళ్యాణంలో కూడా రాముల వారి వివాహంలో ముందుగా ఎదుర్కోలేనటువంటి కార్యక్రమంలో రాముల వారి అమ్మవారి యొక్క గోత్రాలవన్నీ కూడా చెప్పుకొని ఈ సంకల్పంలో అమ్మవారి స్వామివారి యొక్క గోత్రాలు గుణగణాలవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ముందుగా స్వామివారి యొక్క కార్యక్రమం మొదలుపెట్టేటటువంటి ముందు ఈరోజు సంకల్ప కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. రాజా రామచంద్ర భగవానికి సుముహూర్తకాలే
सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यताफलाभ्यन्तरस्तुतिः केशवाय मधुसूदनाय नमः नारसिंहाच्युता जनार्दन भुवेन्द्ररेः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः यस्य वो नाम रुदाभ्यस्तेषां जयस्तेषां कुतस्तेषां परावतः येषाम् इन्देवरस्यामो भुवि नारायण नमोऽस्तु ते नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः गर्भाभ्यां नमः श्रीयवराध्ये श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्भेदे भरतवर्षे भरतकण्ठे निरोः दक्षिणदिग्भागे श्रीरङ्गा उत्तरप्रदेशे कृष्णागोदावरयोर्मध्यप्रदेशे भगवस्तनिधौ साये सनदौ समस्तदेवता ब्राह्मण हरिगुरुसन्निधौ अस्मिन् वर्तमान विधारकचान्द्रमानेन प्रभवादि षष्ठीतमस्रानमध्ये श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अष्टमे तिथौ वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गणविशेषण विधिष्ठाय शुभतिथौ श्रीमान् श्रीपदः अस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य भगवतो देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थो विश्वक्सेन देवतामुद्दिश्य परिवारदेवता समेत सूत्रपदेनाधाय श्रीमदे विश्वक्सेन दिव्य अनुग्रह योग्यता सिद्ध्यर्थो वाजिष्ठमैत्रावरुणकौण्डिन्यत्रयारुधेय फलपदान्वित वजिष्ठगोत्रोद्भवस्य श्रीरामचन्द्रपदब्रह्मणे स्वामिनः सहकुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थो आङ्गेरसायाश्च गौतमस्य त्रयारुधेय फलपदान्वित गौतमसगोत्रोद्भवी सीतादेवती सहकुटुम्बानां सपुत्रपुत्रिकावर्गानां सपरिवारवर्गानाम् आयुष्याभिवृद्ध्यर्थो मम परिवार वर्गानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थो धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थो मम गृहे धनकनक वस्तुवाहन अष्टैश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थो संपूर्ण शरीर आरोग्यता फल सिद्ध्यर्थो मनोवांछ मनोभीष्टता फल सिद्ध्यर्थो अखंड ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थो परिवार देवता सीतारामचंद्र स्वामी अनुग्रह योग्यता फल सिद्ध्यर्थो आंजनेय स्वामी अनुग्रह योग्यता फल सिद्ध्यर्थं मया संकल्पित सर्वकार्य दिग्विजय अभिवृद्धि सिद्ध्यर्थं एततो शुभ दिवसे स्थिरवासरे अष्टमी तिथौ शुभ दिवसे सीतारामचंद्र स्वामी देवता प्रीत्यर्थं दिव्या पूजायां करिष्ये गणाधिपतये नमः हरि ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती श्री महासरस्वत्यै नमः కదా అమ్మవారి తరపు స్వామివారి తరపు కొంతమంది కూర్చున్నారు పెద్దలందరూ కూడా కాసేపు అమ్మవారి తరపు స్వామివారి తరపు మాటలు మాట్లాడాలి అటు ఎవరైనా కొంతమంది మగవాళ్ళు లేచి నిల్చోండి ఇటుపక్క ఎవరైనా మగవాళ్ళు లేచి నిల్చోండి దయచేసి రావాల్సిందిగా మనవి వివాహం చేసుకోవడానికి అమ్మవారిని చూడడానికి అయోధ్యానగర వాసులందరితో కలిపి పరివార దేవత కుటుంబ సమేతంగా ఎండలో పడి మిథిలా నగరానికి రావడం జరిగింది. రాయబారంగా మిథిలా నగరానికి బంధువులందరితో పరివారంగా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దగ్గరికి మిథిలా నగరంలో పూర్వకాలంలో మిథిలా నగరంలో రాజ్యంలో చక్రవర్తులందరూ కూడా సకల యుద్ధాలు జరిగినటువంటి ప్రదేశం మిథిలా నగరము.
రాజులందరూ కూడా విజయాన్ని చూసినటువంటి ఈ యొక్క మిథిలా నగరం పవిత్రమైనటువంటి ప్రదేశము. శ్రీరామచంద్రమూర్తి కూడా నడయాడినటువంటి ఈ యొక్క మిథిలా నగర ప్రదేశము అంత పవిత్రమైనటువంటిది. అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదట. పాపం జనక మహారాజు గారు అమ్మవారికి సీతా అమ్మవారికి ఎలాగైనా సరే వివాహం చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో రాయబారానికి దూతలు పంపించాడట. రాజ్యాలన్నీ కూడా తిరిగి సీతా అమ్మవారికి తగినటువంటి వరుడు ఎక్కడైనా ఉంటే వెతికి రమ్మని చెప్పేసి అలా తిరిగి తిరిగి చాటింపు వేయించాడట రాజ్యాలన్నీ కూడా. ఎవరైతే శివధనస్సుని విధిస్తారో వారికి సీతా అమ్మవారిని రాజ్యాన్ని ఇచ్చి అమ్మవారికి వివాహం చేసి, ఆ శివధనస్సు విరిచిన వారికి అమ్మవారిని ఇచ్చి వివాహం చేస్తాను అనేటటువంటి మాటతో చాటింపు వేయిస్తాడు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తండ్రి గారు. తద్వారా స్వామివారు అనుకుంటాడట, సీతా అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, పాపం వివాహం చాలా ఆలస్యం అయిపోతుంది కాబట్టి అమ్మవారి మీద దయచేసి వివాహం కాకుండా ఉంటే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి స్వామివారు పరివార సమేతంగా మిథిలా నగరానికి వేయించేసి జనక మహారాజు గారితో మాట్లాడి ఆ సందర్భం అంతా కూడా జరిగినటువంటి విషయాన్ని యొక్క ఎదుర్కోలు కార్యక్రమంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు స్వామివారి తరపు పెద్దలందరూ కూడా కాసేపు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అబ్బాయి తరపు వాళ్ళు మరి వివాహం చేసుకోవడానికి వాళ్ళకున్నటువంటి అమ్మవారిని వివాహం చేసుకొని పోషించుకోవడానికి కన్యాదానం తీసుకోవడానికి వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏమైనా ఉన్నాయో కానీ మీరు అడగాలి. ఇప్పుడు అమ్మవారిని ఇచ్చి వివాహం చేస్తాము, మరి చేసుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉండడానికి, మాకు సంసిద్ధంగా ఉన్నారు అనడానికి మాకు నమ్మకం కుదిర్చేటటువంటి విధానంగా చెప్పమని చెప్పేసి అని అడిగాను. మహారాజు గారి పుత్రులకి మేము వివాహ ఆహ్వానాన్ని పంపిస్తున్నాము. మీకు మీ అబ్బాయి ఈ శివధనస్సును విరిచి మా అమ్మాయిని తోడ్పట్టవలసిందిగా మేము కోరుతున్నాము. దానివల్ల అతని యొక్క ప్రతిభ, అతని యొక్క శక్తి, అతని యొక్క గుణగణాలు మాకు తెలుస్తాయి. మీరు ఆ విధంగా మేము పెట్టిన ఈ షరతులకి వచ్చి మీరు ఈ శివధనస్సును విరిచి మా అమ్మాయిని చేపట్టవలసిందిగా కోరుతున్నాను. మీరు పెట్టిన షరతులకు మేము అంగీకరిస్తున్నామండి. సౌండ్ పెట్టండి. అమ్మవారిని వివాహం చేసుకోవడానికి శ్రీరామచంద్రుడు రెడీ యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి మీరు అమ్మవారిని ఏ విధంగా చూసుకుంటారు, వారి యొక్క స్వామివారి యొక్క గుణగణాలు ఏంటివి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. బాలచంద్రుడు, బాలరాముడు, నీలమేఘశ్యాముడు, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసేవాడు, తండ్రి మాట జవదాటిన వాడు శ్రీరామచంద్రుడు. అంత గొప్ప మనసున్నవాడు కాబట్టి అయోధ్య నుంచి మిథిలా నగరానికి తరలి వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా శివధనస్సును విరిచి వివాహం చేసుకోవట్లేదు కాబట్టి అమ్మాయికి వివాహం ఎక్కడ అవుతుందో అవదోనటువంటి సదుద్దేశంతో అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అయోధ్య నగరం నుంచి మిథిలా నగరానికి తరలి వచ్చి వివాహం చేసుకోవడానికి అని చెప్పేసి ఉన్నారు. కాబట్టి గుణగణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడికి దేంట్లో కూడా ఎటువంటి లోటులు కూడా లేకుండా ధర్మంలో కానీ, పెట్టడంలో కానీ, మాటలో కానీ, మాట్లాడడంలో కానీ, సహాయ సహకారంలో కానీ, మంచి చెడుల విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. కాబట్టి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని చూసుకోవడానికి అని చెప్పేసి అమ్మవారిని వివాహం చేసుకోవడానికని ఇక్కడికి వేయించేసాము అనేటువంటి విధానంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. దానికి మీరు కాదు కానీ
తండ్రి అయినా కానీ తన బిడ్డకు సరి సమానమైన అల్లుడిని చూడాలని కాస్త ఆలస్యంగా వివాహం చేస్తాడు. గుణగణాలు, ప్రేమ, ఆప్యాయతలు కలిగిన అల్లుడికి ఇస్తే ఆ జీవితము సంతోషదాయకంగా ఉంటుందని మేము ఆగాము. కానీ అతిలోక సుందరి అయిన మా అమ్మాయికి పెళ్లి కాదని మా భయం లేదు, చింత లేదు. అటు గుణగణాలు ఉన్నాయా అని కనుక్కోవడానికే మేము ఈ శుభధనస్సుని ఎక్కుపెట్టాలని మేము కోరుకున్నాము. అది విరిచి చేపట్టి మా అమ్మాయిని ఆదర్శమూర్తి అయిన వివాహం చేసుకోగలిగిన అబ్బాయికి మేము ఇవ్వాలని ఈ ఆలస్యం జరిగింది. కానీ మా అమ్మాయి అతిలోక సుందరి, గుణగణాలలో ఆమెను మించిన వారు ఎవరూ లేరు. కాబట్టి మేము ఇలాంటి శక్తులను విధించాము. మీకు ఈ వివాహానికి నిశ్చయంగా మీరు తరలి వచ్చి మీరు మా వద్ద ఆశీర్వాదములు అన్నీ తీసుకొని మా సీతమ్మ వారిని చేసుకోవడానికి మీకు సమ్మతమేనా అని కోరుతున్నాం. అక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ పెళ్ళి కదా, అక్కడ పెళ్ళి. అమ్మాయిని ఇస్తున్నాం కాబట్టి రాముడు నీలమేఘ శ్యాముడు, అమ్మాయిని ఇస్తున్నాం కాబట్టి అమ్మాయిని అంత జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి ఎటువంటి కష్టం అనేటువంటి తెలియకుండా అల్లార ముద్దుగా పెంచి అడిగిన దానికి రెండింతలుగా ఎక్కువ ఇచ్చి అమ్మాయిని పెంచాము, పువ్వులో పెట్టి చూసుకున్నాము, కష్టం అనేటువంటి తెలియకుండా. కాబట్టి మరి అమ్మాయిని చేసుకోవడానికి కన్యాదానం చేసుకొని అమ్మాయిని చూసుకునేటువంటి విధానంగా మీ రాముడు వారికి ఆస్తిపాసులు ఎన్ని ఉన్నాయి, పొలాలు ఏమున్నాయి, ఇల్లే ఉన్నాయి, మరి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారా, వారికి నమ్మకం ఏంటి అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఇక్కడికి విజయనగరానికి మరి మర్యాదలన్నీ చేశారు కదా, మరి వివాహం చేసుకోవడానికి కన్యాదానం చేస్తున్నారు. మరి ఇంతమంది అయోధ్య నుంచి వచ్చాం కాబట్టి ఇంతమందికి మర్యాదలు చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మరి అమ్మాయిని కన్యాదానం చేస్తామని అంటున్నారు కదా, పెద్దరికంగా అన్నీ చూసుకుంటామంటున్నారు కదా, మరి ఇంతమందిని చూసి ఇబ్బంది పడుతున్నారు. మరి ఏం చేస్తారు, ఎలా చూస్తారని చెప్పేసి అడుగుతున్నాను. విజయనగరం అంటేనే కొద్దిగా భయపడాలి. ఎందుకంటే మనోభావాలు అవన్నీ తెలుసుకోవడానికి మీరు అమ్మాయికి వివాహం కావట్లేదని చెప్పేసి చాటింపు వేయించారు కదా, దాని అంతరార్థం ఏంటో తెలుసుకుందామని చెప్పేసి అయోధ్య నుంచి ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. రాజులు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు చూద్దామని చెప్పి అందరిని పిలిపించాము. ఇక్కడ రాజులు ఎవరు లేరు. రావణ్ గారు రాజే కదా. రాముల వారు రాజు కాదు, ఇక ముందుకు అవలేదా? రాజువారి కుమారుడు వివాహం అయిన తర్వాత రాజు అవుతాడు. శివధనస్సులు ఇస్తాడయ్యా. శివధనస్సును విరగడానికి రాజుతో పని లేదు, ఎవరైనా విరగవచ్చు. అలా కాదు కదా. శివధనస్సు మీరు తీసుకొచ్చారా? రెడీగా ఉంది శివధనస్సు గారు. శివధనస్సును విరవడానికి రాములు వారు పరివార సమేతంగా అయోధ్య నుంచి ఇక్కడికి వేం చేశారు. నీలమేఘశ్యాముడు, అసత్యమాడినవాడు, తండ్రి మాటను గౌరవించి నికరబద్ధమైనటువంటి మాట మాట్లాడేటువంటి వాడు. ఇంత మంచి నీలమేఘశ్యాముడు మీ యొక్క అమ్మాయికి దొరకడం చాలా అదృష్టంగా భావించి సాక్షాత్తు దశరథ మహారాజు గారు రామచంద్రుల వారే సాక్షాత్తు అయోధ్య నుంచి ఇక్కడికి ఒక మెట్టు దిగి మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు కన్యాదానం చేసి మరి అమ్మాయికి ఏమేమి ఇస్తున్నారు, మా రాముల వారికి అమ్మాయిని జీవితకాలం చూసుకోవాలి కాబట్టి మరి రాముల వారికి ఇచ్చేటటువంటి కట్నగానికి ఏంటో తెలియపరవలసిందిగా మనవి. మధ్యలో శివధనస్సు పెట్టే ముందు అది తెలుసండి. నేను అడిగిన ప్రతి దానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ 10 మంది వచ్చినటువంటి పెళ్లి కొడుకులందరూ కూడా వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి శివధనస్సు విరగడానికి ఇంకా రాముడితో పరిసమాప్తి. ఇంకా మన ఇంకొక పెళ్లి కొడుకు అనేటువంటివి రాడు. అన్నిటికీ తెగించి చక్కగా ఇక్కడికి వివాహం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి శివధనస్సును విరవడం అమ్మాయిని చేసుకుంటున్నాం కాబట్టి మన అమ్మవారిని చూసుకోవడానికి అడిగినప్పుడల్లా చక్కగా చూసుకోవాలి కదా. మరి చెప్పారు చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెంచామని చెప్పేసి, మరి అంతకంటే ఎక్కువగా రామచంద్ర ప్రభువు చూసుకోవాలి కాబట్టి రామచంద్ర ప్రభువుకి ఇచ్చేటటువంటి కట్నకానుకలు ఏ విధంగా ఏమేమి ఇస్తారు అమ్మాయిని చేసుకోవడానికి అని చెప్పేసి ఆశించడం జరుగుతుంది. మాకు ఉన్నదంతా 4 అమ్మాయిలే, మా పుత్ర సంతానం లేదు, ఉన్నదంతా వారికే కదా. అంతేగా ఎదురుకుండా కాబట్టి మీకు కనిపించలేదా స్వామి? మీరు అంతేగా అంటే మేము ఎంతేగా అనాల్సి వస్తుంది. మీకు ఎదురుకుండా రత్నమాలికలన్నీ పెట్టాం.
కెంపులు పెట్టాం, పుష్యరాగాలు పెట్టాం, ముత్యాలు పెట్టాం, ఎదురుకుండా కనబడుతున్నాయి అవన్నీ మీకు. అవన్నీ కూడా ఆర్భాటాలు మాత్రమే. కాబట్టి అమ్మాయిని చూసుకోవడానికి ఆస్తి పాస్తులు ఏమిటి? ఈ మెదలానగర రాజ్యం అంతా మాది, అంతా మీకు ఇచ్చేస్తాం. రాజ్యాన్ని షిఫ్ట్ చేస్తారా? ఏదో చేస్తాం, మీకు ఎందుకు సార్? మాతో పాటు ఇచ్చి పంపించండి. హనుమంతుడు కనుక రాముడికి అవన్నీ కూడా అవసరం లేదు. కాబట్టి నీలమేఘ శ్యాముడు కాబట్టి రాముడికి మనస్తత్వం, మనోభావాలు, ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసేటువంటి రాముడు కాబట్టి రాముల వారికి సరితూగి నడవడిక ప్రవర్తన సరిపుచ్చుకొని రాముడికి అనుగుణంగా ఉండేటటువంటి భార్య అయితే సీతమ్మ వారి మనస్సు కూడా రాముడి కంటే రెండింతలు ఎక్కువగా ఉండి కలిసిపోయి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము ఆశించడం జరుగుతుంది. మంచిది. ఈ మెదలాన మా దగ్గరికి మీరు వచ్చారు, మేము మీ దగ్గర రాలేదు. అందుకనే అడుగుతున్నాం. అన్నిటికీ సమ్మతమే. అందరికీ సమ్మతిస్తున్నారా? వివాహం చేయడానికి చక్కగా ముందు జ్యేష్ఠ పుత్రికన అయినటువంటి సీతమ్మ వారిని రాముల వారికి ఇచ్చి వివాహం చేసేటటువంటి సందర్భంలో కన్యాదాన కార్యక్రమం సాలంకృతంగా సహిరణ్యోరకంగా అమ్మాయిని సీతమ్మ వారిని రాముల వారికి ఇచ్చి వివాహం చేసేటటువంటి యొక్క తరుణోపాయము, ఇంకా ఏవైనా అనుమానాలు వ్యక్తంగా ఉంటే తెలియపరచవచ్చు. దానికి మేము సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాము. శ్రీరామచంద్ర స్వామి, మాకు ఎటువంటి అనుమానాలు లేవు, ఏమీ లేవు. మేము అన్నిటికీ సమ్మతంగా సందిగ్ధమై ఇక్కడ కూర్చుని ఉన్నాం మేము. కాబట్టి మర్యాదలు బాగా చేయాలి. ఇప్పుడు చేస్తేనే మీరు అంతా కన్యాదానం చేసి ఈ విధంగా వివాహం చేస్తారు అని చెప్పేసి మా మనసును గెలుచుకోవాలి. అలా అయితేనే మేము బాగా వివాహం చేస్తారని చెప్పేసి మేము అనుకోగలం. కాబట్టి అక్కడెక్కడి నుంచో ఎండనబడి వచ్చాడు కాబట్టి ముందుగా నోరు చల్లబరిచి మనసు ప్రశాంతత కలిగించినట్టయితే తద్వారా అమ్మాయిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని ముందుగానే టాటావారికి సంబంధించింది నీళ్ళ వాటర్ ఇచ్చాం. మేము ఫస్ట్ పానకాలు రెడీగా చేసి ఉంచాం. ఇంకా మీరు ఏం కాదు చెప్పండి. వారికి 5 రోజులతో కూడుకున్నటువంటి వివాహం చేస్తేనే మా రాముల వారు అమ్మవారిని స్వీకరించి గుణగణాలన్నీ కూడా తెలుసుకొని చక్కగా కన్యాదానం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కన్యాదానము ముందు ప్రతిదీ మీరు మాట్లాడేది బాగానే ఉంది, కానీ మా అమ్మాయిని అడిగి అలా ముందుగా మేము ఎలా పెంచామో అదే విధంగా మీరు చూడాలి. ఏ కష్టం వచ్చినా సరే మేము యుద్ధానికి అవసరం ఉంటుంది. మీ ప్రతిరోజు వీడియో కాల్ చేసి చూపిస్తాం. చూస్తాను, మాకేమంత నమ్మకం లేదు. మీరు చెప్తున్నారు, మీ నమ్మకం మీద మేము మా అమ్మాయిని ఇస్తున్నాం. మేము మిథిలానగరం అంటేనే నమ్మకం. అయోధ్య తర్వాత మళ్ళా మిథిలానగరమే నమ్మకం. కాబట్టి ముందుగా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటే మేము నిలబెట్టుకున్నట్టే. గురువు గారితో వచ్చారు కానీ తల్లిదండ్రులతో రాలేదు కదా, అందుకని చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా వచ్చారు, లైట్ ఎంతలో మీకు కనబడట్లా. అంతేనా? ఇక్కడ కనపడలేదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పరివారం అంతా కూడా వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఈ మనోభావాలు అవన్నీ కూడా తెలుసుకొని ముందు రాముల వారికి ఇష్టం కాకుండా తల్లిదండ్రులకి, తమ్ముడికి, లక్ష్మణస్వామికి కూడా ఇష్టమైతేనే ఈ యొక్క వివాహం అనేటువంటిది చూసుకోవడం జరుగుతుంది. వచ్చేటటువంటి అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత గౌరవప్రదంగా చూసుకొని మంచి మనసుతో చూసుకొని ఇంట్లో మీ ఇంట్లో ఏ విధంగా అయితే ఆడపిల్లలాగా మెదిగిందో ఇక్కడ కూడా అదే విధంగా మెదిగి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మంచిది స్వామి. జనక మహారాజా శుభం. రఘువంశం మాది, మంచికి పెట్టినటువంటి పేరు మా యొక్క అయోధ్యానగరము అని చెప్పాడు. అయ్యా మరి శ్రీరామచంద్రమూర్తి మీ తాతగారు ఎవరు, మీ తండ్రి గారు ఎవరు, మీ నాన్నగారి పేరు తెలియపరచమని చెప్పేసి అడిగలుగుతారట. అప్పుడు దశరథ మహారాజు గారు చెప్తారట, వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ పరమరాన్విత వజిష్ఠ గోత్రోద్భవస్య. అయ్యా మాది వజిష్ఠ గోత్రము అని చెప్పేసి చెప్తారు స్వామివారు. సరే, వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ, 3 ఋషులతో కూడుకున్నటువంటి మా యొక్క గోత్రము వజిష్ఠ గోత్రము అని తెలియజేస్తాడు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ ప్రవదాన్విత
స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రమట. అజమహారాజవర్మణ నత్రాయ. స్వామివారి యొక్క ముత్తాది గారి పేరు అజమహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వజిష్ఠగోత్రోద్భవస్య రఘుమహారాజవర్మణః పౌత్రాయ. స్వామివారి యొక్క తాతగారి పేరు రఘుమహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వజిష్ఠగోత్రోద్భవస్య దశరథ మహారాజవర్మణః పుత్రాయ. స్వామివారి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వజిష్ఠగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య భగవస్వరూపాయ సాక్షాత్ మహావిష్ణుస్వరూపాయ త్రిలోకరక్షకాయ త్రిపురాధీశ్వరాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. ఇక్కడ అమ్మవారిని సీతామ్మవారిని వివాహం చేసుకోవడానికి ఇక్కడ ఏం చేశారు, శ్రీరామచంద్రమూర్తి అనేటువంటి నామధేయంతో వశిష్ఠ గోత్రములో జన్మించి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామయ్యా అని దశరథ మహారాజు గారు జనక మహారాజు గారికి తెలియజేశారు. అలాగే ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రమేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య. అయ్యా మాది గౌతమస గోత్రము, మా అమ్మవారిది సీతామ్మవారిది గౌతమస గోత్రము అని చెప్పేసి తెలియజేస్తారట. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవీ. ముగ్గురు ఋషులతో కూడుకున్నటువంటి అమ్మవారి గోత్రము గౌతమస గోత్రము. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవీ హ్రస్వరోమ మహారాజవర్మణః నత్రీం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు హ్రస్వరోమ మహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత స్వర్ణరోమ మహారాజవర్మణః పౌత్రీ. అమ్మవారి యొక్క తాతగారి పేరు స్వర్ణరోమ మహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవీ జనక మహారాజవర్మణః పుత్రీ. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజవర్మ గారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగేరసాయాశ్చ గౌతమస్య త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి సీతానామ్ని. అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రము. అమ్మవారి యొక్క పేరు సీతా అమ్మవారుగా ఇక్కడ వివాహం చేసుకోవడానికి వేయించేసుకున్నటువంటి అమ్మవారు. ఇరువురు కూడా వాళ్ళ గోత్రాలు, వాళ్ళ తాతగారి పేరు, ముత్తాత గారి పేరు, తండ్రి గారి పేరు చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. వివాహంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం. పూర్వకాలంలో వివాహం చేసేటప్పుడు అన్ని తరాలు చూసేవారట. 7 తరాలు అటు 7 తరాలు ఇటు, అలా కుదిరితేనే వివాహం చేసేవారు. ఇప్పుడు అసలు ఒక్క తరం కూడా చూడటం లేదు. 3 తరాలు పేర్లు మాత్రం చెప్పుకుంటారు. ముత్తాత గారి పేరు, తాతగారి పేరు, తండ్రి గారి పేరు. అయ్యా మా గోత్రం ఇది, మా తాతగారి పేరు పేరు, మా తండ్రి గారి పేరు, నా పేరు, ఈ విధంగా ఉంది. కళ్యాణార్థం శ్రీరామచంద్రమూర్తి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి
అయోధ్యానగరం నుంచి మిథిలానగరానికి వేంచేసి వివాహం కుదిరినటువంటి సమక్షంలో రేపటి రోజు విశ్వావసునామ సంవత్సర చైత్రమాసము శుక్లపక్షము నవమి తిథి మధ్యాహ్నం 11:59 అమ్మవారికి స్వామివారికి వివాహ ముహూర్తము నిర్ణయించడం జరిగింది. కావున లోక కళ్యాణార్థం అమ్మవారిని వివాహం చేసుకొని లోక రక్షణార్థం లోకాన్ని రక్షించడానికి గ్రామ సుభిక్షం కోసం అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తి వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రబల కార్యక్రమం అనేటువంటి చెప్పుకోవడం జరుగుతుంది. ఇద్దరికీ వివాహము అనుకూలమైనటువంటి సందర్భంలో అమ్మవారికి స్వామివారికి దండలు మార్చుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దీనికన్నా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరైనా ఇద్దరు దంపతులు అటు ఇద్దరు దంపతులు ఇటు వచ్చేసి నృత్యం చేస్తే బాగుంటుంది. అమ్మవారి ఇటు పక్క నిల్చోండి, మధ్యలో నిల్చోండి. మళ్ళీ ఇటు మళ్ళీ మీరు
ఒక దంపతులు రాండి. దేవికి పవనసుత హనుమానికి లక్ష్మణ స్వామికి సద్గురు సాయినాథ్ మహారాజుకి మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మధ్యావతారుడనవే మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మధ్యావతారుడనవే మల్లెపూల హారమేసిరా ఓరయ్య నిన్ను మధ్యావతారుడనేగా మల్లెపూల లక్ష్మణ స్వామికి మేడం చూడండి, అంత చూడండి మేడం. ఓకేనా? భగవానికి మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మధ్యావతారుడనవే మల్లెపూల హారమేయవతారుడనవే మల్లెపూల హారమేసిరా ఓరయ్య నిన్ను మధ్యావతారుడనేగా మల్లెపూలనవే పుట్టి కుచుల జడలు వేసిరా ఓరయ్య నిన్ను దుర్మావతారుడనేగా నాణ్యమైన నగలు పెట్టవే ఓయమ్మ నన్ను నరసింహవతారుడనవే నాణ్యమైన నగలు పెట్టవే ఓయమ్మ నన్ను నరసింహవతారుడనవే అందరు రౌండ్గా తిరగండి రౌండ్గా ఓయమ్మ నన్ను నరసింహవతారుడనవే నాణ్యమైన నగలు పెట్టగా ఓరయ్య నిన్ను నరసింహవతారుడనిగా నాణ్యమైన నగలు పెట్టగా ఓరయ్య నిన్ను నరసింహవతారుడనిగా రామ రామ రామయనవే ఓయమ్మ నన్ను రామావతారుడనవే రామ రామ రామయనవే ఓయమ్మ నన్ను రామావతారుడనవే రామ రామ రామయనవే ఓయమ్మ నన్ను రామావతారుడనవే గోపాలకాయమనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోపాలకాయమనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే బుద్ధులన్ని మూట చెప్పవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే బుద్ధులన్ని మూట చెప్పవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే బుద్ధులన్ని మూట చెప్పగా ఓరయ్య నిన్ను బుద్ధావతారుడనిగా బుద్ధావతారుడనవే కంటికి చులకడలు వేసగా ఓరయ్య నిన్ను బుద్ధావతారుడనగా 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 మల్లెపూల హారమేయవే ఓయమ్మ నన్ను మధ్యావతారుడనవే
సమర్పిస్తున్నారు రవీంద్రబాబు వాణి గారు. 4వ నెల 2025వ సంవత్సరము ఉదయం 11:57 పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్త సమయమనందు దశరథ మహారాజు గారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు గారి యొక్క జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి సీతామహాదేవికి ఇచ్చి వివాహం జరిపించడకు దైవజ్ఞులైన పెద్దల చేత నిర్ణయించబడినటువంటి వివాహ శుభ సమయము కావున బంధువులందరూ కూడా ఇరు వర్గాలు రేపటి రోజు జరిగేటటువంటి సీతారామచంద్ర స్వామి వాళ్ళ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క ఆశీర్వాదములు పొంది అక్షతల శిరస్సును వేసుకొని స్వామివారి అమ్మవారి కృపా కటాక్షములకి పరిపూర్ణంగా పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. రాజా రామచంద్ర భగవానికి, సీతా మహాదేవికి, పవనసుత హనుమానికి. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం బాలకాల సమయమున భగవద్గారైనటువంటి సరాకు మోహన్ కృష్ణ గారు వరకృష్ణ గారి దంపతులు ఇరువురు కూడా సీతామ్మవారికి అందజేసినటువంటి పట్టు చీర పట్టురువిక పసుపు సర్వాభరణాలను అదేవిధంగా జొన్నలగడ్డ రవీంద్రబాబు గారు వాణి దంపతులు ఎదుర్కోళ్ల కాల సమయమనందు అమ్మవారికి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నూతన చెరుకుల మధుబర్గద్వయము పట్టు వస్త్రములు తాంబూలములు ఫలములు పుష్పములు సర్వ ఆభరణములు. ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే సుమంగళీర్యం వధూరిమాగం సమేత వస్యదాః ఓమాగ్యవస్మే రత్నాజదాస్తం విపరీతనా గంధం తీసుకోండి చేతులు గంధద్వారాం ఆయన కంటను గ్రహ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరేశనీ ఈశ్వరేకం సర్వభూతానాం దామేయో భక్తజేశ్రియం ముందు అమ్మవారు తెలుగు మేడం సముద్రస్య గృహాయనే ఆయనే దేవరాయనే గోర్గాలోహంత పుష్పనే రథాస్య మండలే కానే సముద్రస్య గృహాయనే నమో నమో భవతి జాయమానో నాహం కే దృషితా విజిగ్రీవాం దేవేభ్యో విదధాత్యాయన ప్రచంద్రమాః స్థిరతు దీర్ఘం మరి అంత దగ్గర పెట్టదు. నమో నమో భవతి జాయమానో నాహం కే దృషితా విజిగ్రీవాం దేవేభ్యో విదధాత్యాయన ప్రచంద్రమాః స్థిరతు దీర్ఘమాయుః. భద్రం కరిణే విష్ణునిహామ దేవా భద్రం పశ్యేమాక్షరిద్రాస్త్రీరంగైః దృష్టవాగం స్వస్తనో దేవసేవ దేవయతం యదాయుః స్వస్తనేంద్రో వృతస్రవాః. గోవింద అందరూ చెప్పాలి. హరి నారాయణ గోవింద హరి నారాయణ గోవింద
గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద భజనారాయణ గోవింద భజనారాయణ గోవింద భవనారాయణ గోవింద హరినారాయణ పూర్వావతార గోవిందావతార హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద భజనారా గోవింద వరావతార గోవింద వరావతార గోవింద నృసింహవతార గోవింద హరినారాయణ గోవింద వామనావతార గోవింద గోవింద మాట్లాడతారు వామనావతార హరినారాయణ గోవింద భజనారాయణ గోవింద బుద్ధావతార గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద మాట్లాడతాడు హరినారాయణ గోవింద స్వామికి లైట్ ఎంత కేశవ మాధవ మాధవ గోవింద మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన విష్ణు మధుసూదన త్రివినాథ దామోదర శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర వాసుదేవ కౌసలేశాయ మందహాసదాస పోషణాయ అరే అది జర మధ్యలో పెట్ట Bye 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 bye.